ఈ లూకాసు వార్త 12వ అధ్యాయంలో ప్రభు మనలను కాకులతో పోలుస్తూ ఉన్నాడు. ఆయన కాకులతో పోల్చడమే కాదు, కానీ కాసేపు ఆ కాకి ప్రస్తావన పక్కన పెడితే, ఈనాడు ఆయన ఎడల విశ్వాసం ఉంచినందుకే విశ్వాసులు అని ప్రభు మనలను చూస్తూ ఉండగా, పిలువబడిన వారమని ఈ లోకము మనలను చూస్తూ ఉండగా, అతి విశ్వాసులైన మనము, పిలువబడి ఉన్న మనము, లేదా పిలువబడిన వారమయ్యేది పిలువబడుతున్న మనము ఎలా ఉండాలో కూడా ఈ లూకాసు వార్త 12వ అధ్యాయంలో నేను కొన్ని విషయాలు గమనించగలిగాను. అది మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఆ విషయాలను చూస్తే, ఆ క్రమానుసారంగా చూసినప్పుడు చూడండి, ఆ మొదటి అధ్యాయము 12వ అధ్యాయం మొదటి వచనంలో ఆఖరు మాట, పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గురించి ఏముంది? జాగ్రత్త పరుడి కదా. మొదటగా విశ్వాసులైన మనము, విశ్వాసులుగా పిలువబడుతున్న మనము, పిలువబడిన వారమని, పిలువబడిన జనాంగమని, ప్రభువు పిల్లలమని చెప్పబడుతున్న మనము జాగ్రత్తగా ఉండాలి కదా. పులిసిన పిండిని బట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. ఆ 4వ వచనానికి రండి. అలాగే 4:4లో మీరు చూసినట్లయితే, భయపడకూడి కదా. 6వ వచనంలో కూడా మాట మళ్ళా రిపీట్ అవుతుంది. 7 కదా, నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకూడి. మొదటిది ఏంటి? మీరు జాగ్రత్తగా ఉండండి. రెండవది భయపడకుండా ఉండండి. ఇప్పుడు 11వ వచనానికి రండి. 11వ వచనం ఆఖరి మాట, చింతింపకుడి కదా. చింతింపకుడి, చింతించద్దు. 27వ వచనానికి రండి. 27 కదా, ఆలోచించండి. 29లో అనుమానము కలిగి ఉండకండి కదా. 35లో మీ నడుములు కట్టుకొని ఉండండి, మీ దీపములను వెలుగుచుండనివ్వండి కదా. 37లో చూడండి, 37లో ఏముంది? మెలకువగా ఉండండి కదా. ఇంకా 39లో కూడా అదే మాట, మెలకువగా ఉండండి. 40లో చూడండి. వాటన్నిటినీ కనుక మీరు చూసినప్పుడు మనం ఎలా బ్రతకాలో కదా మనకు కొన్ని సూచనలు ఇవ్వబడ్డాయి కదా. నేను వరుసగా చెప్తున్నా వల్ల, జాగ్రత్త పడుడి, భయపడకుడి, చింతింపకుడి, ఆలోచించుడి, అనుమానము కలిగి ఉండకుడి, మీ నడుములను కట్టుకొని ఉండుడి, మీ దీపములను వెలుగుచుండనియుడి, మెలకువగా ఉండుడి, సిద్ధముగా ఉండుడి కదా. ఎన్ని మొత్తం 9 విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. అఫ్కోర్స్ కొన్ని మళ్ళా రిపీట్ అవుతూ ఉంటాయి కదా. 32లో కూడా మీకు కనబడుతుంది, చిన్నమంద భయపడకుడి, ఆ మొదటి వచనంలో కనబడుతుంది. మొదటిగా 4, 5, 6లో కదా. రీతిగా చూసుకుంటే ప్రభు మనలను ఆ మాటలతో బలపరుస్తూ ఉన్నాడు. ఓకే, వచ్చేసింది మన విషయానికి. ఇప్పుడు ఇంతకీ మన టాపిక్ ఏంటి వాళ్ళ? కాకులు. కాకులు అంటే తెలియని వారు ఎవరైనా ఉంటారా? ఉంటారని ఎవరైనా? మరి కాకులు అంటే చూడని వారు బహుశా ఎవరు ఉండరు కదా. చిన్న బిడ్డల మొదలు అందరి వరకు కాకులు అందరికీ తెలిసినవి, ఎంతో ప్రసిద్ధి చెందినవి కదా. విఐపీస్ అని చెప్పచ్చు, అంతేకాదు. మరి అందరికీ తెలిసిన వారిని ఏమంటాం మనం? సెలబ్రిటీస్ కదండి. కాకులలో ఎన్నో రకాలు ఉన్నాయి. ఎన్ని కాకులు మేము ఎప్పుడు చూసామండి కదా. నల్ల కాకులు,
చూసినట్లయితే లోయ కాకులు, కొన్ని రకాల కాకులు, నీటి కాకులు. బహుశా మీకు కొత్తగా అనిపించవచ్చు, వింతగా అనిపించవచ్చు. తెల్ల కాకులు కూడా ఉంటాయి. మనం చూడలేదనే కానీ ఉన్నాయి తెల్ల కాకులు కూడా. ఏదేమైనా కాకులలో ఒక 7-8 రకాలు ఉన్నట్లుగా చెబుతూ ఉంటారు వాటి విషయంలో అధ్యయనం చేసేవారు. ఇక దాని బరువు చూస్తే ఒక 1/2 కిలో మొదలు 1.5 కేజీ దాకా ఉండవచ్చు కదా. ఇంకా కాకులు అనగానే మనకు గుర్తొచ్చేది, దాని గుణ లక్షణాలు చెప్పండి. మొదటిది దాని రంగు నలుపు. ఇంకా దాని బుద్ధి విషయానికి వస్తే దొంగ బుద్ధి. ఇంకా కాకులు అనగానే మనకు జ్ఞాపకం వచ్చేది వాటి ఐక్యత. కొన్ని పర్యాయాలు మనం మాట వరుసకి సామెతగా వాడుతూ ఉంటాం కదా, కాకి స్నానం కానీ. ఇంకా స్థిరత్వం లేకపోవడం, ఎప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇంకా అది తినే ఆహారం హేయమైనది, నిషిద్ధమైనది అది పూజిస్తూ ఉంటుంది. బహుశా దాన్ని బట్టి అది హేయమైనదిగా కూడా చెప్పచ్చు. మన బైబిల్లో కూడా ఉందన్నమాట కదా. కాకులను బట్టి ఇన్ని విషయాలు ఉన్నాయి కదా. కాకి రంగు నలుపు. పరమగీతంలో ఆ మొదటి అధ్యాయం 6వ చరణంలో ఉంటుంది ఒక మాట. మొదటి కీర్తన 6వ చరణంలో రాయబడి ఉన్న మాట, నల్లదానని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను కదా. ఇందా మాట పరమగీతము 1:6. నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. నలుపు పాపానికి సాదృశ్యం కదా. మానవునిలో పాపము దేవుడి దృష్టికి ఎలా కనబడుతుంటుంది? మురికిగా. చూడండి, ఆ చెడు వ్యసనాలు కలిగిన వారు ఆ లోకము ఎలా చూస్తున్నాడు వారిని? విధంగా చెప్పాలంటే పనికి మారిన వారుగా కదా. సహజంగా ఎవరైనా అలాగే చూస్తూ ఉంటారు. అటువంటి వారికి సమాజంలో విలువ ఉండదు కదా. ఒక్కొక్క పర్యాయంలో చూస్తే మనుషుల చమత్కార కల్పన వలన మలచబడినటువంటి ఆ యొక్క బంగారమైన, వెండి అయిన, రాతినైనను వారు దేవత్వమును ఆపాదించి పూజించబడుతున్నటువంటి వారు కదా. వాటి యొక్క అర్పణములను ఇస్తున్న వారు, నిజదేవుడికి దూరముగా ఉంటున్న వారు కూడా పాపములో ఉంటూ నల్లగా కదా, నలుపుగా కనబడుతూ ఉన్నవారుగా ఉంటూ ఉన్నారు కదా. ఒక్కొక్కసారి మాట రక్షింపబడిన వారికి సహితము ఆపాదించబడుతుంది కదా. వారు పాపమనే ఆ వేడికి నల్లబారుతూ ఉంటారండి కదా. కాకి లక్షణము నలుపు. ఆ కాకి లక్షణము కలిగిన మనలను ప్రభువు విడిపించడానికి లోకానికి వచ్చింది కదా. మన పాపమును బట్టి మనకు ఆపాదించబడిన ఆ చీకటి అనగా నలుపు కదా. ఆ నలుపు అనగానే మనకు జ్ఞప్తికి వచ్చేది కాకి. అందుకని అంటున్నా, కాకి లాగా ఉన్న మనలను ఆయన పావురము వలె తెల్లగా మార్చడానికి, మనల్ని విడిపించడానికి లోకానికి రావడం జరిగింది. రెండవది, కాకి ఉన్న బుద్ధి ఏదని చెప్పుకున్నాం? ఎటువంటి బుద్ధి అండి? దొంగ బుద్ధి కదా. మీరు చూసినట్లయితే మనకు అనుభవాలే. బహుశా మా ఇంట్లో మాకు అనుభవాలు ఉన్నాయి. ఈ బట్టలు కారేసే క్లిప్పులు, స్పూన్లు కదా, కొన్ని పర్యాయాలు చిన్న చిన్న గిన్నెలు కదండి. పిల్లల చేతిలో కొన్నిసార్లు వారు తింటున్న ఆ తినుబండారాలను ఎత్తుకుపోయే గుణం దాన్ని. మీకు తెలుసో లేదో, అది పట్టుకెళ్ళి వాటిని ఎక్కడ దాస్తుందో తిరిగి ఆ స్థలాన్ని మళ్ళీ మర్చిపోతుంది. అంటే దాని అర్థం ఏంటి? అది తీసుకువెళ్ళిన వస్తువు దానికి ఉపయోగం లేదు, అది తీసుకువెళ్ళి దాచిన స్థలము దానికి మళ్ళా జ్ఞప్తికి రాదు. మరి అది ఎందుకు తీసుకెళ్ళినట్లు? దాని స్వభావం కదా. చూడండి,
మనకు లేదు. ఆ రకంగా మనకి నష్టాన్ని కలుగజేస్తూ ఉంటుంది. ఎలాంటి విశ్వాసాలలో కూడా పిలువబడిన వారైన మనలో కూడా అటువంటి కాకి బుద్ధిని పొందిన వారు ఉన్నారండి. చూడండి, వాడు ప్రప్రథమంగా గుర్తుపెట్టుకోవాల్సిన మాట మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో చెప్పబడిన మాటను బట్టి, మీరు నా యొక్క దొంగిలింటిని, ఏం దొంగిలించారు? వాళ్ళు ప్రభు యొక్క ఆశీర్వాదాలు దొంగిలించారు కదా. ప్రభు దగ్గరకు వచ్చారు, ఏదో మాయ చేసో ఏం చేసో మొత్తానికి వారికి రావాల్సిన ఆశీర్వాదాలు వారు పట్టుకుని వెళ్ళిపోయి మరలా ప్రభువుకు వారు కనబడరు. ఇప్పుడు చెప్పచ్చు వారిని దొంగలని. ఎందుకని? దొరలైతే మరలా వస్తారు కదా. దొంగలే మరలా మన ముందుకు రావడానికి ఆలోచనలో ఉంటారు, సిగ్గుపడుతూ ఉంటారు, పలుకుల విధాలు. ప్రభు అంటూ ఉన్నాడు, మీరు నా యొక్క దొంగిలింటిని. అయితే అక్కడ రాయబడిన సందర్భమును బట్టి చూస్తే కదా, మనుషులు దొంగ బుద్ధి ఉందని వాక్యం చెబుతూ ఉంది. కనబడిందల్లా దొంగిలించడం. కొందరు తాము చేసే పనిలో కదా, తమ యొక్క కార్యాలయాల్లో కొందరు ప్రభుత్వం కొలువులో ఉంటూ వారికి ఇచ్చే వారి కష్టార్జితానికి తగిన ప్రతిఫలమును పొందుకుంటూనే ఇంకా వారికి కాని దానికోసం వారు బాపులాడుతూ అరువులు దాస్తూ దొంగిలిస్తూ ఉంటారు. తాము పనిచేసే సంస్థలలో, తాము ఉంటున్నటువంటి సంఘాలలో కదా, కనబడిందల్లా దోచుకుంటూ ఇంటికి తెచ్చుకుంటూ ఏమాత్రము సిగ్గుపడని వారిగా, అది వారికి తప్పు కూడా అనిపించదండి కదా. మనసాక్షి లేని మనుషులు అదేదో దొంగిలించడం వారి హక్కుగా భావిస్తారు. కాకిలాగా ఆ కాకి పరిస్థితి అంతే. కనబడిందల్లా దోచుకోవడం, అది దానికి ఒక పక్కనకు రాకపోయినా అది అక్కడ విడవబడింది కనుక అది మనం కూడా తీసుకుందాం, లేదా అది అవసరమైంది కాబట్టి మనం తీసుకుందాం. కానీ గుర్తుపెట్టుకోవాలి, ఈ రీతిగా దొంగ బుద్ధి కలిగిన వారు కదా. చూడండి, కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు కొందరిని హెచ్చరిస్తూ ఉంటాడు. ఏమని? దొంగలైనను, లోపులైనను, దోచుకునే వారైనను ఇటు వారందరూ ఏం కాదు, దేవుని రాజ్యానికి వారసులు కానేరారు కదా. చూడండి, ఆ రీతిగా కాపులు నలుపుగా ఉంటాయి, దొంగ బుద్ధిని కలిగి ఉంటాయి. విశ్వాసులైన మనం కూడా కొన్ని పర్యాయములు పాపం అనే ఆ చీకటిని బట్టి ఆ నలుపును ధరించుకున్న వారముగా ఉంటాం. పాపం అనే వేడికి మనము ఎక్స్పోజ్ అయ్యి కదా, దానికి ఎదురుపడి నల్లగా మారిపోతూ ఉంటాం, దొంగ బుద్ధిని కలిగి ఉంటాం. అని కాకిలో ఉన్న మంచి విషయం దాన్ని అన్నట్టు దాని వల్ల గుణం ఏంటి? ఐక్యతగా ఉంటుంది. కాకులు ఎలా ఉంటాయి చూడండి, ఎక్కడైనా గుంపుగా ఉంటాయి. సంఘజీవులు కాకులు కదా, సహోదరులు ఐక్యత కలిగి ఉండట, నివసించట ఎంత మేలు, ఎంత మనోహరము. కీర్తనకారుడు అంటుంటాడు అన్నమాట. చూడండి, ఒక కాకి ఆహారం దొరికినది ఏం చేస్తుంది? వెంటనే మిగిలిన కాకులను పిలుచుకుంటుంది. అలాగే ఒక కాకి తనకు ఆపద కలిగితే ఏం చేస్తుంది? మిగిలిన వాటిని అది పిలుచుకుంటూ ఉంటుంది. చూడండి, కాకులు ఆ రీతిగా ఒకరికొకరు పరస్పరము సహాయం చేసుకుంటూ సంఘముగా సహవాసముగా ముందుకు వెళుతూ ఉంటాయి. అదే కుక్కలైతే పోట్లాడుకుంటాయి కదా. ఒక దాని ఆహారం దగ్గరికి మరొక కుక్క దగ్గరికి వెళ్ళింది అనుకోండి, ఎలా ఉంటుంది? యుద్ధమే యుద్ధం అక్కడ. పక్కన మీరు ఉంటే బహుశా మీరు కూడా దానికి ఆహారం కావచ్చు, మీ కాలు పెక్క కదా, జరుగుతుంటాయి అప్పుడప్పుడు కదా. విశ్వాసాలకు చూడండి, వాక్యము ఎంత తెలిసినా, ఎంత బాగా తెలిసినా నాడు ఏం తక్కువైంది అంటే ఐక్యత తక్కువైంది. విశ్వాసంలో ఐక్యత లేదు. అందుకే నేను ఒక మాట విన్నాను ఈ మధ్యకాలంలో, పాటకు కోకిల, సంఘ జీవితానికి కాపులు, క్రమశిక్షణకు చీమలు, కక్షలు కార్పణ్యాలకు క్రైస్తవులు ఆకారంగా నిదర్శనంగా నిలబడుతున్నారట. ఎలాగా? ఎలాగండి? నేను చెప్పిన ఆటలు ఏంటి? పాటకు కోకిల, సంఘ జీవితానికి కాపులు, క్రమశిక్షణకు చీమలు, కక్షలు కార్పణ్యాలకు క్రైస్తవులు కదా. అలా కాదు.
కాకులను పోలి మనం నేర్చుకోవాల్సింది దాని యొక్క ఐక్యత. తనకు కలిగినది నలుగురితో పంచుకోవటం, తనకు ఆపద కలిగితే నలుగురిని పిలుచుకోవటం, మరొక పక్క ఆ నలుగురిలో మనము ఒకటిగా ఉండటం కదా. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా కాకి అనగానే మనకు జ్ఞప్తికి తెచ్చింది దాని యొక్క స్నానం. కాకులు ఎందుకు స్నానం చేస్తే తెలుసా మీకు? వెరీ సింపుల్ అండి. మీరు నేను ఎందుకు చేస్తాము? అందుకే శుభ్రత కోసం. ఇప్పుడు కాకితో నీకు పోల్చబడ్డావు. ప్రతిదినం కూడా దేవుని వాక్యం అనబడిన ఆ ఉదక జలముతో నీవు స్నానం చేయాలి. చేస్తున్నారా మీరు? చేస్తున్నారండి? చూడాలి. ఒక్కొక్కసారి గుంపులు గుంపులుగా స్నానం చేస్తూ ఉంటాయి. అంటే తమ ఐక్యతను, తమ సంఘ జీవితాన్ని తెలియజేస్తూ ఉంటాయి. మరి నీవు కాకితో పోల్చబడినప్పుడు నీవు కూడా గుంపులు గుంపులుగా దేవుని వాక్యం అనబడిన ఉదక జలములో సంఘాలయానికి వచ్చి స్నానం ఆడుతున్నావా? చాలా మంది మాకెందుకు సార్ స్నానం, క్లైమేట్ చల్లగా ఉంది, ఇళ్ళ దగ్గరే బాగుంది అలా ఉంటుంటారు. సంఘానికి వచ్చి దేవుని వాక్యం చేత కడగబడటం నాకు అక్కర్లేదు. ఆ ఐక్యత వారికి వద్దు. ఇంకా కాకి ఆహారం ఏంటి? మలినమైన ఆహారం. మలినమైన ఆహారం తింటున్నది కదా. ఇంకా కొంత కరెక్ట్గా చెప్పాలంటే కుళ్ళిపోయినది, మృతమైనది కదా, కంపు కొట్టేది, దుర్వాసన కలిగించే ఆహారాన్ని కాకి భుజిస్తూ ఉంటుంది. అలా విశ్వాసిగా కాకితో పోల్చబడితే నీవు ఎటువంటి ఆహారమును భుజిస్తూ ఉన్నావు? రోమపత్రిక 14:16 రాయబడి ఉన్నమాట, మీకున్న మేలైనది దూషణ పాలు కానీయకుడి అని ఉంటుంది. అనగా నిషిద్ధమైన దానిని మనం తినకూడదు. అక్కడే చూడ 21 ఉన్నమాట, మీ సహోదరునికి అడ్డము కలగజేయనది ఏదైనా కూడా మానవేయక మంచిదని అంటుంది. కాకులు వాటి యొక్క ఆహారము చాలా హేయమైనది. చూడండి, మన దేశంలో కూడా కొన్ని మత సాంప్రదాయాలలో ఒక పద్ధతి ఉంటుంది కదా. వారి యొక్క మృతులైన వారిని వారి జ్ఞాపకం చేసుకుంటూ కొంత ఆహారమును కాకి పెట్టడం. అందుని బట్టి ప్రజాకవి వేమన గారు అన్నమాట దాన్ని ఖండిస్తూ ఆయన ఒక చిన్న పద్యం అంటాడు. పిండములను చేసి పితరులను తలపోసి కాకులకు పెట్ట గాలిలారా ఇయది నేడు కాకి పితరుడు ఎట్లా అయ్యాడా కదా. సరే, కాకులే కాదు, పీనుగులు ఎక్కడ ఉంటాయో గద్దలు అక్కడే ఉంటాయని మత్తయి సువార్త 24:28 కూడా రాయబడి ఉంది కదా. నిషిద్ధమైన వాటిని తినకం మానాలి. మానవుడిగా ఇలాంటి మనం కూడా కొన్ని బహుశా మనలో లేదనుకుంటున్నాను. కొందరు నిషిద్ధమైన వాటిని భుజిస్తూ పీల్స్తూ తాగుతూ ఉంటారు కదా. మద్యపానం ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి. ఇంకా ఇంకోటి కాకి బుద్ధి అటు ఇటు తిరుగుతూ ఉండే బుద్ధి. ఆదికాండం 8వ 6వ 40 దినములైన తరువాత నోవహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటకు వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోయే వరకు ఏం చేస్తున్నది? ఇటు అటు తిరుగుతూ ఉన్నది. అదే యోబు గ్రంథం 1:7 బట్టి చూస్తే ఇటు అటు తిరిగే బుద్ధి ఎవరిది? సాతానుడిది కదా. ఇప్పుడు ఈ కాకి నీళ్లు ఇంకిపోయేదాకా తిరుగుతూనే ఉంది. కానీ నలపవరం తన అరికాలు మోపడానికి కూడా స్థలం లేక ఏం చేసింది? తిరిగి వచ్చేసింది. బహుశా నాకు అనిపిస్తుంటుంది ఆ అధ్యాయం లేదంటే ఆ సందర్భాన్ని చూసినప్పుడు ఆ కాకి బహుశా బాగా ఎగిరి 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 ఆ రెక్కలు లాగినప్పుడు దాని కాలు పీకినప్పుడు నేను అనుకుంటా
మరి జలప్రలయం వచ్చింది, ఎటు చూసినా మృతులు మృత కళేబరాలు కదా, చక్కగా వాటి మీద అది నిలబడి ఉంటుంది, ల్యాండ్ అయి ఉంటుంది కొంచెం రిలాక్సేషన్ కోసం. ఇప్పుడు అటు ఇటు తిరుగుతుండే వారి పరిస్థితి కూడా ఎలా ఉంటుందంటే, ఆ మృతమైన వాటి దగ్గర వారు ఏం చేస్తుంటారు, నిలబడిపోతుంటారు, ఆగిపోతూ ఉంటారు కదా, వారికి జీవ కార్యాలు అక్కరలేదు. ప్రభువు నేనే జీవమని పలుకుతూ ఆయన ఇచ్చే జీవాహారం అక్కరలేదు, జీవ జలపు అక్కరలేదు కదా. అది జీవితంలో నిత్య జీవానికి నడిపించే ఆత్మీయ కార్యాలు వారికి అక్కరలేదు. వారన్నీ మృతమైన వాటినే ఒకప్పుడు వారు విడిచిపెట్టిన లేదా వారు మోసిన ఆ మృత క్రియల వైపు నిలబడుతూ వాటి దగ్గరే మరలా ఆగిపోతూ ఉంటారు కదా. వాటి దగ్గరే కాకిలాగా తిరుగులాడుతూ ఉంటారు. సాధారణ బుద్ధి కదండి. చూసారా, కాకి విషయాలు ఎన్ని రకాలుగా విశ్వాసులైన మనకు ఆపాదించబడుతున్నాయో, దాని యొక్క రంగు, దాని రుచి అంటే నా ఉద్దేశం దాన్ని భుజించే ఆహారం, ఇంకా దాని బుద్ధి, ఇంకా దాని స్వభావం, అటు ఇటు తిరిగే స్వభావం, ఇంకా కొన్ని మంచి విషయాలు కూడా చూశారు కదా, దాని యొక్క స్నానము, దాని యొక్క ఐక్యత. ఏదేమైనా కొన్ని విషయాలు చూద్దామండి. బైబిల్ అనుసంధంగా మన పరిశుద్ధ గ్రంథంలో నుండి మన కాకిని మనము చూస్తూ, కాకితో పోల్చబడ్డాం కదా. ప్రభు అంటున్నాడు, కాకులను విచారించి చూడుడి కదా. ఆ కాకిని బట్టి మనం ఏమై ఉన్నాం, కాకితో పోల్చబడిన మనం ఏం నేర్చుకోవాలి, దాని యొక్క గుణ విశేషాలు చూసాం. కానీ ఇంకా కొంత లోతుగా వెళ్ళి చూసినట్లయితే కొన్ని విషయాలు చూడాలి, మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. యోబు గ్రంథం 38:41 3 విషయాలను మనం ధ్యానిస్తూ ఇటు దిన ప్రసంగాన్ని ముగింపులోకి తీసుకొని వెళ్దాం. యోబు 38:41 తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్ర పెట్టినప్పుడు కాకి ఆహారం సిద్ధపరచువాడేవాడు. కీర్తన 147:9 చూడండి. అక్కడ కూడా ఇంచుమించు ఇటువంటి ఒక వాక్య భాగం మనకు కనబడుతుంది. పశువులకును అరచుచున్న పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చేవాడు. చూసారా, ఇందుకు ఆ 2 మాటల్లో మనకి ఏం కనబడుతుంది? కరెక్టే, కాకులు కనబడుతున్నాయి, కాకి పిల్లలు కనబడుతూ ఉన్నాయి. అవి ఏం చేస్తూ ఉన్నాయి చూడండి. ఆ మాట యోబు 38:41 అవి దేవుడికి మొరపెడుతూ ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి? అవి ప్రార్థన చేస్తూ ఉన్నాయి. అంటే అవి ప్రార్థించే కాకులు. గమనిస్తున్నారా? కాకులు దేవుడికి మొరపెడుతున్నాయి అంటే కాకులు ప్రార్థన చేస్తూ ఉన్నాయి. నీకు నాకు అది కావు అని కనబడుతూ ఉండవచ్చు, కానీ నాకు అనిపిస్తుంటుంది అది కాపాడు అని ప్రార్థన చేస్తున్నాయి అనుకుంటాను ఆ వాక్య భాగాన్ని బట్టి. అనేక సార్లు మనం ప్రార్థించలేకపోతూ ఉంటాం. సేవకులుగా నేను కూడా కొన్ని పర్యాయములు మా సమయాన్ని బట్టి కావచ్చు, మా పనిని బట్టి, లేదా మా ప్రయాణాలను బట్టి కావచ్చు, అటువంటి సేవకులమైన మాకు, పిలువబడిన జనము, విశ్వాసులైన మీకు కాకులు ఏం నేర్పుతున్నాయి అంటే ప్రార్థించడం నేర్పుతూ ఉన్నాయి. ప్రార్థించే కాకులు కూడా కనబడుతూ ఉన్నాయి మనకు కదా. నీవు ప్రార్థించాలి, నీకు కలిగే ప్రతి అవసరత నీవు ప్రార్థించాలని కాకులు నీకు నాకు ప్రబోధిస్తూ ఉన్నాయండి కదా. చూడండి, బోధనలో కాదు, విశ్వాసులు ప్రార్థనలో అడగాలి, బోధనలో కాదండి. బోధనలో నలిగిన దాని యొక్క అంతరార్థం ఏంటంటే, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆత్మలో నీవు బలపడుతూ ప్రార్థనలో ఎదగటమే. అందుకే అన్న బోధనలో కాదు, విశ్వాసులు ప్రార్థనలో నలగాలి కదా. బోధన కన్నా, వాదనల కన్నా ప్రార్థన సాధన కడుమిన్న చాలా గొప్పది. నాడు నీ ప్రార్థన జీవితం మరి ఎంత మటుకు ఉందో, అది ఏమై ఉందో నాకు తెలియదు, కానీ
తిండి లేక తిరుగులాడుతూ కాకి పిల్లలు ఏం చేస్తున్నాయి? దేవుడికి మొరపెడుతూ ఉన్నాయి. అలా మొరపెట్టినప్పుడు కాకి ఆహారం సిద్ధపరుస్తున్న వాడెవడు? కీర్తనకారుడు 145లో 15వ చరణంలో ఆ మాటలు చాలా బలపరుస్తూ ఉంటాడండి. 145వ సంకీర్తన 15వ చరణంలో సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నాయి. నాట్ ఓన్లీ హ్యూమన్స్, not mere humans, of course all the creatures created by you, every creature in the planet created by you. కదా, ఈ భూమి మీద సృజింపబడిన, నీచే సృజింపబడిన సర్వజీవుల కన్నులు, సర్వజీవుల కన్నులు. నిజమైన ఆ మాటకి సాక్షార్థముగా ఆ 147వ సంకీర్తనలో చూస్తున్నాం. ఈ యోబు గ్రంథం 38వ అధ్యాయంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. కాపులు దేవుడికి మొరపెడుతూ, ఈనాడు నీకు నాకు నీవు కూడా ప్రభువు దగ్గర మొరపెట్టి వాడవుగా ఉండాలి, ప్రార్థించు వాడవుగా ఉండాలని కాపులు ప్రబోధిస్తూ ఉన్నాయి కదా. ప్రార్థన అంశాలు మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా మరలా చెప్పుకునే అంశం. సేవకులుగా చెప్పి 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 మా నోరులో నొప్పు పెట్టవచ్చు, విని 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 మీ చెవులు తుప్పు పట్టవచ్చు. కానీ అయినప్పటికీ మనం మరలా ధ్యానించుకోవాల్సిన అంశం ప్రార్థన. చూసే కాకులు ఆహారం కోసమే కాదు, సంరక్షణ కొరకు కూడా ప్రార్థిస్తూ ఉంటాయి కదా. సంరక్షణ కొరకు, ఆహారం కొరకు ప్రార్థించే కాకులు ఈనాడు దేవుని జనాంగమైన మనకు, ఆయన ప్రజలమైన మనకు పాఠాన్ని చెబుతూ ఉన్నాయండి. ప్రార్థించడం అంటే మనకు ఒక అలవాటుగా మారాలి. అదేదో మనకు గుర్తొచ్చినప్పుడు చేసేది కాదు, అది మన జీవితంలో ఒక భాగమై ఉండాలి. అలా ఒక పట్టుదల కావాలి. అందుకే ప్రభు వారు అంటుంటారు, లోకస్వామి 18వ అధ్యాయంలో ఏమంటాడు ఆయన? వారు విసుగంగా నిత్యము ప్రార్థన చేయించుండాలని ఆయన వారితో ఒక మాట చెబుతూ ఉంటాడు కదా. మీరు విసుగక ప్రార్థనలో మీకు విసుగొద్దు, మీకు గుర్తొచ్చినప్పుడు మాత్రమే వద్దు, కానీ మీరు ఎప్పుడూ ప్రార్థించాలి. మీరు విసుగకుండా, ప్రార్థనలో విసుగు లేకుండా ప్రార్థించాలి. అలా కొందరికి ప్రార్థన అంటే విసుగు, మరికొందరికి ఒకరు ప్రార్థన చేస్తుంటే ఏకీభవించడం అంటే విసుగు. అలా అయితే ఓ కాకి నీకే చెబుతున్నాడు దేవుడు, నీవు విసుగక ప్రార్థనలో ఉండాలి. కాకులు ప్రార్థించాయి, ఆహారం కొరకు ప్రార్థించాయి, ఆ కాపుదల కొరకు కదా, ప్రొటెక్షన్ కొరకు ప్రార్థించాయి. మరి నువ్వు ప్రార్థిస్తున్నావా? ప్రార్థిస్తున్నారని మీరు కదా. ఆయన అక్కడ చూడ ఉపమానంలో అక్కడ ఉపమానం కూడా చెప్తాడు. అక్కడ లోక 18 మొదట్లో ఆ న్యాయాధిపతికి విధవరాలకి మధ్య జరిగిన ఒక సందర్భాన్ని ఆయన మనకు వివరిస్తూ ఉంటాడు. మనకు తెలుసు, చాలాసార్లు మనం చేశాం కదా. ఫ్రైడే సర్వీస్లో ఉపవాస కోరికలు మనం ధ్యానం చేసిన మాటలు కదా. ఆ కరడు కట్టినటువంటి న్యాయాధిపతి, ఏ మాత్రం దేవుని భయం లేని న్యాయాధిపతి పదే పదే వెళ్ళి అడిగినప్పుడు, ఆమెకు సహాయం చేసినప్పుడు, అంటే ఆమెకు న్యాయం చేసినప్పుడు, నీ ఎడల కనికరమును మాత్రమే కనపరిచే ప్రభువు, కరుణించడము మాత్రమే, ఓదార్చడం, ఔదార్యం చూపడము మాత్రమే ఆయన గుణముగా కలిగిన మన ప్రభువు నిన్ను కరుణించడం, నీవు ప్రార్థించినప్పుడు నీ అక్కరలో తీర్చడం. మన ప్రియ ప్రభు పలుకుతున్నాడండి మాట కదా. ఈనాడు పట్టుదలతో ప్రార్థించమంటే ఎలా చేస్తారు? పట్టుదలతో ప్రార్థించడం అంటే ఈనాడు ఎలా ఉందంటే, ఏదో మిక్సర్లో ఎక్కువ మోడ్ని అమాంతం పెంచేసి కదా, అది ప్రతిధ్వనించేలాగా గట్టిగా అరవటం. కొందరు అనుకుంటారు పాపం, అలా గట్టిగా అరిస్తే అదేదో పట్టుదలతో ప్రార్థించినట్లు. నాకు అనిపిస్తుంది, వారు బహుశా దేవుడిని బెదిరిస్తున్నారా ఏంటి, భయపెడుతున్నారా ఏంటి వారు అనుకుంటూ అనిపిస్తున్నది నాకు. అది కాదండి, అది కాదు ప్రార్థన కదా. వారి దృష్టిలో అలా ఉంటుందేమో, అది ఆత్మలో పరవశం చెందినట్లు, వారు పట్టుదలలో ప్రార్థన చేస్తున్నట్లు. అది కాదండి, ప్రార్థన మౌనముతో కూడేది. నీవు మౌనముగా ప్రభువుని అడిగేది కదా.
ప్రభువును, నీ ప్రార్థనల వైపు చెరిపోకే ప్రభువును నీవు ప్రార్థించలేకపోతూ ఉన్నావు. నీకు కలిగే అవసరాలలో నీవు ప్రార్థించలేకపోతూ ఉన్నావు. ఆయన సంఘాలైన ఆయన సన్నిధికి వచ్చి నీవు మొరపెట్టలేకపోతూ ఉన్నావు. అటువంటి స్థితిలో నీకు నాకు కాకులు నేర్పుతున్న పాఠం ఏంటంటే మొరపెట్టాలి. కాకులు మొరపెట్టినప్పుడు, కాకి పిల్లలు మొరపెట్టినప్పుడు ప్రభువు వాటికి ఆహారం ఇచ్చాడు. మరి వాటికంటే శ్రేష్ఠమైన మనము మొరపెడుతున్నప్పుడు ప్రభువు మన అవసరాలను తీర్చాడా? ఏమండి కదా? చూడండి, మన నిజదేవుడిని ప్రార్థించాలనుకున్నాము. అలా ప్రార్థించాలనుకున్న మన ఎవరికైనా ఖచ్చితంగా పాపం అనే ఒక సమస్యను ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది కదా. ఎందుకంటే పాపం ఏం చేస్తుంది? పాపం ఏం చేస్తుంది? మానవుని కొంత ఆలోచన చేయండి, దేవుడి నుండి వేరుపరుస్తుంది, దూరం చేస్తుంది కదా. మనిషి ప్రార్థనకు కదా, మానవుడి ప్రార్థనకు జవాబు రాకుండా చేసేది పాపము. ఆ పాపమును అధిగమించి మనం ప్రార్థన చేయాలి. ఆ పాపమును అధిగమించి మనం ప్రార్థన చేయాలని కీర్తన 17:1 ఆ భక్తుడు ఏమంటాడంటే, యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవిపోకుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు అంటాడు ఆయన కదా. చూడండి, తన యొక్క యథార్థ స్థితిని, తన హృదయంలో చెడు ఉన్నదో లేదో ఆయనే పరిశీలించుకుంటూ, పదే పరిశీలించుకుంటూ ఆ మాట పలుకుతూ ఉంటాడు. నాడు నీ హృదయంలో కూడా అటువంటి ఒక చెడుతనం ఉన్నట్లుగా నీవు గమనించగలిగితే, ఆ ఉన్నదానిని నీవు ఆ రీతిగా ఉంచి, నీవు తెలిసి పాపాన్ని నీ మదిలో దాచుకుని దాన్ని ఒప్పుకోకుంటే ప్రభు నీ ప్రార్థన వినడండి, వినడు కదా. ముందుగా మన పాపంలో మనకు దూరం కావాలి. కొన్ని పర్యాయములు నాయమణులు మీరు పొయ్యి దగ్గర కూర్చుంటారు. పొయ్యి దగ్గర కూర్చొని మీరు చక్కగా ఏదైనా ఒక చికెన్ కర్రీగా ఏదో చేస్తూ ఉన్నారనుకుందాం. ఏమొస్తుంటుంది పొయ్యి దగ్గర? ఇప్పుడు పొయ్యి సంగతి వదిలేండి. కొంత పాతకాలం పొయ్యి దగ్గరికి వెళితే ఆ కట్టెల పొయ్యి దగ్గర ఏమొస్తూ ఉంటుంది? పొగ వస్తూ ఉంటుంది. పొగను బట్టి ఏమవుతుంది? కొంత కళ్ళు మండటం, కొంత దక్కడం కదా. నాడు ప్రభువు కూడా అంటూ ఉంటాడు, కొన్ని పర్యాయంలో నీవు ప్రార్థించినప్పుడు, పాపంలోనే ఉంటూ నీవు ప్రార్థించినప్పుడు ప్రభు అంటాడు, ముందు నువ్వు ఆ పొయ్యి దగ్గర నుండి యువతలకు రా, నీకు నేను చేసే సహాయం తప్పకుండా చేస్తా. నీవు పాపంలోనే ఉంటూ నాకు కళ్ళు మండుతూనే ప్రభువా, లేదా నాకు సహాయం కావాలంటే ప్రభువు యొక్క పలికే మాట ఏంటంటే, నీవు మొదట ఆ పొయ్యి దగ్గర నుండి నీ వంతు బాధ్యతగా, నీ వంతు పనిగా నీవు చేయవలసింది మొదటగా పాపము నుండి నీవు వెలబలిగా నన్ను అడుగు. అందుకే నాకు కీర్తన 17:1 చూపించింది. అక్కడ అంటాడు ఆయన, ఏమన్నాడు? అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు కదా. అంటే ప్రభు దగ్గరకు మనం రావాలి అంటే ఏం చేయాలి? మన పాపమును విడిచిపెడుతూ ప్రభు దగ్గరకు రావాలి. వచ్చిన మనము ఆ పాపము నుండి మనలను శాశ్వతముగా దూరం చేయమని మనం ప్రార్థించాలి. అలా నీవు ప్రార్థించగలిగిన నాడు ప్రభువుని మనవులను తప్పక పెట్టాడు. అందుని బట్టి మొదటి యోహాను పత్రిక 5:14 మనకు రాయబడి ఉన్న మాట ఏంటో తెలుసా? మొదటి యోహాను పత్రిక 5:14 చూడండి ఆ మాట. చదవగలిగిన వారు, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకించునన్నదే. అంటే ఏంటంటే దాని అర్థం, మన ప్రార్థనలు ప్రభువు చిత్తానికి, అంటే ప్రభువుకు ఇష్టమైనవిగా ఉంటే కదా, అకార్డింగ్ టు ద లార్డ్స్ విల్, అకార్డింగ్ టు ద క్రైస్ట్స్ విల్, ప్రభువు చిత్తానికి అనుగుణంగా నీవు ఏది అడిగినా ప్రభువు తప్పకుండా నీకు ఇస్తానని చెబుతూ ఉంటాడు. అది నీవు కోరుకున్న జవాబుగా, నువ్వు అడిగిన వరముగా ఏదైనా కదా. చూడండి, మన ప్రభువు కూడా శిష్యులకు ఏ విధంగా ప్రార్థించాలో కదా. శిష్యులు కూడా ఏమడిగారు? ఆయన్ని
ఇక సీకింగ్ టు లర్న్ ద ప్రేయర్. నేను ప్రార్థన నేర్చుకోవాలనుకుంటున్నా. నువ్వు నేర్చుకో కదా. ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను ఎరిగిన వారు కనుక, ఎందుకంటే ప్రభు వారి జీవితంలో చేసిన ప్రార్థనలను బట్టి జరిగిన కార్యాలను వారి దగ్గరికి చూసిన వారు. లూకాసు వార్త 3:21 చూస్తే బాప్తిస్మం సమయంలో ప్రభు ప్రార్థించడాన్ని మనం చూస్తూ ఉన్నాం కదా. ఏంటంటే బాప్తిస్మం అంటే ఏంటంటే బాప్తిస్మము నీ మనస్సును మార్చుకోవటమే. ఆ మాయ చేసే మనస్సు నుండి నీవు విడిపించుకోవడమే. అలా విడిపించుకొని నీ మనస్సును మార్చుకోవడమే నీవు రక్షణ పొందటం. అలా రక్షింపబడిన వారు రక్షణ పొందిన తర్వాత తప్పకుండా ప్రార్థనలో ఉండాలి. అందుకోసం 6:12 చూస్తే ఆయన 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకోవడానికి ముందు కూడా ప్రార్థించాడు. అంటే ప్రభువులోనికి దేవునిలోకి రావటానికి ముందు ప్రార్థించాడు, వస్తూ ఉండగా ప్రార్థించాడు. ప్రభు ఇచ్చిన పనిని ప్రారంభించడానికి ముందు కూడా ఏం చేశాడు? ప్రార్థించాడు. అక్కడ చూసిన మాట 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకోవడానికి ముందు ఆ దినమునందు వెళ్ళేది ఉదయమైనప్పుడు ఆయన శిష్యులతో పిలిచి వారిని అపోస్తలులని పిలిచాడండి. ఆయన అపోస్తలులని పిలిచాడు కదా. ఇంకా చూస్తే 5:16 ఉంటుంది ఒక మాట, జన సమూహం ఎక్కువైనప్పుడు కూడా ప్రార్థించాడు. అంటే ప్రభువులోనికి వస్తున్నప్పుడు, ప్రభువులోనికి వచ్చాక మనం ప్రార్థించాలి. ప్రభు ఇచ్చిన పనిని ప్రారంభించడానికి ముందు మనం ప్రార్థించాలి. ప్రభువు పని విస్తరిస్తున్నప్పుడు కూడా ప్రార్థించాడండి. ఆయన జన సమూహం ఎక్కువైనప్పుడు ప్రార్థించాడు. అతిశయపడలేదు. నువ్వు ఇచ్చావు ప్రభువా, నా పరిచయాన్ని నీవు దీవించావు ప్రభువా, నా కుటుంబాన్ని నీవు దీవిస్తున్నావు ప్రభువా, నా సంఘాన్ని నీవు వృద్ధి చేస్తున్నావు ప్రభువా, నా ఉద్యోగంలో నీవు నాకు క్యాడర్ని పెంచావు ప్రభువా, నా జీవితాన్ని నీవు పెంచుతున్నావు ప్రభువా. విస్తరించే కొలది ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా. ప్రార్థన అంటే చూడండి, చాలా మంది ఎలా అనుకుంటారంటే ప్రార్థన మనకు ఇష్టం లేదు కానీ ప్రభువు దగ్గర ఆయనను ఏదో బ్రతిమాలి భయపెట్టి, నాకు అన్నట్లు మైకులలో ఎక్కువ సౌండ్ ఎఫెక్ట్ పెంచి దగ్గరగా అరుస్తూ భయపెట్టి ప్రభు దగ్గర మనం పొందుకోవడం కాదండి. ఆయన ప్రణాళిక పూర్తి చేయడానికి మనం అడిగేది ప్రార్థన. దేవుడు నాడు నీ విషయంలో, నా విషయంలో, మన సంఘ విషయంలో, మన కుటుంబాల విషయంలో ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. దానిని పరిపూర్ణం చేయమని మనం అడగడమే ప్రార్థన. అంతే తప్ప నీ ఇష్టం నా ఇష్టం నెరవేర్చుకోవాలని కాదు. అది కాదండి. ప్రభువు ఇష్టాన్ని, దేవుని ఇష్టాన్ని నెరవేర్చమని మనము పదే పదే అడగడమే, నీకు విసుగక అడగటమే. ఫిలిప్ బ్రూక్స్ ఆ దైవజనుడు అంటాడు ఆ మాట ఆయన అంటాడండి, ప్రార్థన దేవుని విముఖతను జయించడం కాదు కానీ ఆయన సంసిద్ధతను మనము ఒడిసి పట్టుకోవటం. చూడండి, నాడు కాపులు ఆ రీతిగా మనకు ఒక చక్కని ప్రార్థన అనే అంశాన్ని, ఒక ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండమని నేర్పుతూ ఉన్నాయి. రండి రెండవ విషయానికి, మొదటి రాసుల గ్రంథం 17:4. మొదటి రాసుల గ్రంథము 17:4. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించిందని అతనికి తెలియజేశాను. మానవులకు అతీతమైన రీతిలో ఏది అవసరాలు తీర్చడానికి దేవుడు కాకులను వాడుకున్నాడు అక్కడ కదా. దేవుడు కాకుల మందని సమకూర్చాడు. చూడండి, లోకమంతా కరువుతో తాండవిస్తుండగా కాకులు ఏం చేశాయి? అక్కడ
ఒకటి మాంసం ముక్క, ఒకటి ఒక రొట్టె కదా. ఏలియా చాలు అనే వరకు తెచ్చిస్తున్నాడండి. దొంగ బుద్ధి కలిగిన కాకి దేవుడు ఆజ్ఞకు లోబడి తనకు దొరికిన ఆహారం, తను దక్కించుకున్న ఆహారాన్ని తాను తినక దేవుడి ఆజ్ఞకు లోబడి దైవజనుడికి కదా ఆ దైవజనుడి పోషణకు అవి తెచ్చిపెడుతూ ఉన్నాయి. చూడండి అక్కడ కాపురములు ఉదయములు రొట్టెను మాంసమును, అస్తమయములు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వస్తూ ఉన్నాయి కదా. అంత కరువులో ఆహారం ఎక్కడదండి? దేశమంతా కరువు. అక్కడ సందర్భాన్ని బట్టి చూస్తే నాడు మన భాషలో మాట్లాడుకోవాలంటే ఎక్కడ హోటల్స్ లేవు, ఎక్కడ ఫుడ్ కోర్ట్స్ లేవు, ఫుడ్ స్టాల్స్ అసలే లేవు, డాబాలు లేవు కానీ కదా, అన్నీ కూడా మూసివేయబడ్డాయి. అటువంటి సమయంలో చూడండి ఏరియాకి వెజ్ నాన్ వెజ్ రెండు తెచ్చిపెట్టాయి. రొట్టె మాంసం మనకు చాలా ఇష్టం కదా. మామూలు భోజనం కాదు, వెజ్ని నాన్ వెజ్ని, మంచి మిలిటరీ ఫుడ్ని, బ్రెడ్ని, మిల్క్ని, మీట్ని కాబట్టి మంచి విషయం అది కదా. కొంచెం ముందుకెళ్ళి చూస్తే చూడండి నిర్గమకాండం 16:4 యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి నీ కొరకు ఆహారమును కురిపించెదను. నిర్గమకాండం 16:4 మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి నీ కొరకు ఆహారమును కురిపించెదను. అదే ఆకాశము భూమి గతించను కానీ దానిలో ఆయన వాక్యములోని ఒక సున్నా అయినా పొలైనా తప్పిపోదు. మనం దేవుడికి లోబడే కాకులం అయితే ఏం చేయాలి? కాకులను మనం ఏం నేర్చుకున్నాం? మొదటి ప్రార్థించడం నేర్చుకున్నాం, రెండోది ఇవ్వడం నేర్చుకున్నాం. ఇచ్చేది ఎవరికి? ఇవ్వడమే గొప్ప విషయం అంటే చెప్పండి గట్టిగా, ఇచ్చేది గొప్ప విషయమా కాదా? ఇవ్వడం గొప్పనా, తీసుకోవడం గొప్ప? ఇవ్వడమే గొప్ప. గట్టిగా చెప్పండి అన్నమాట, ఇవ్వడమే గొప్ప. మరి ఆ ఇచ్చేది ప్రభువు చూపిన దైవజనుడికైతే, ప్రభువు చూపించిన సంఘానికైతే అది ఎంత గొప్పది? ఇవ్వడమే గొప్ప. ఆ ఇచ్చేది దేవుడి సేవకుల్ని, దేవుడి సంఘాన్ని పోషించడానికైతే అది ఎంత గొప్ప అండి. ఆకులు పెట్టి మనం నేర్చుకోవాలి. మన ఆహారంలో కొంత భాగం ఇవ్వాలి. కాకులు మొత్తం ఇచ్చే నేను అంటాను, మీరు కనీసం కొంత ఇవ్వడం నేర్చుకోండి అంటున్నారు. అక్కడ ఎవరైనా రాయపడిందా కాకులు కొంత తిని మిగిలింది ఏరియాకి ఇచ్చాయని? లేదు. అవి సేకరించుకున్నది పాపం ఎక్కడ తిరిగాయో, ఎంత ఎగిరాయో, ఎంత దూరం వెళ్ళాయో, ఎంత కష్టపడ్డాయో, అంత కష్టపడి సేకరించిన ఆహారాన్ని తీసుకెళ్ళి దేవుడు చెప్పాడు కదా మనం ఇచ్చేద్దాం, ఇది మనకు సంబంధించింది కాదు. నేను అంటాను, కాకులు పోయి మీరు పోల్చుకున్నట్లయితే, కాకులను పోయి మీరు నడుచుకున్నట్లయితే కాకులైతే మొత్తం ఇచ్చే కనీసం మీరు సగమన్నా ఇవ్వండి, పోయి కొంత ఇవ్వండి కదా. మాంసం ఇవ్వాలి అంటే ఆహారం ఇవ్వాలి, బట్టలు ఇవ్వాలి, మీ కష్టార్జితాన్ని ఇవ్వాలి, మీ పిండి వంటలో భాగం ఇవ్వాలి. క్రిస్మస్ వస్తుందిగా, కట్టడం నాకు మీ ఇష్టం కదా. మీ ప్రథమ ఫలాలలో భాగం ఇవ్వాలి. చూడండి దేవుడు ఎప్పుడు చెప్తున్నమాట, దేవుని సేవకులకి పెట్టిన వారు ఎప్పుడు కూడా నష్టపోరండి. నా జీవితంలో నేను అనుభవించి చెప్తున్న మాట, నేను ఇవ్వకుండా చేయకుండా మీకు చెప్తున్న మాట కాదు. కదా ధారాళంగా ఇచ్చిన వారు అభివృద్ధి పొందుతారు. ఇవ్వవలసిన దానికంటే తక్కువ ఇచ్చిన వారు దరిద్రులైన వారు ఉన్నారండి. ఎందుకంటే చెట్టు బాధపడతారు. వాక్యం చెప్తున్న మాట్లాడి సామెతల గ్రంథంలో ఔదార్యం గలవారు వర్ధిల్లుదురు, నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును. మర్చిపోయారు అన్నమాట. ఏమండి కదా.
విశ్వాసులు ఉదారంగా సంతోషంగా ఇవ్వాలండి. చాలా పరిచర్య ప్రారంభించిన అపోస్తలులకు తొలి దినాలలో ఏం చేశారు? అక్కడ విశ్వాసులంతా వారికి కలిగిన యావదాస్తిని అమ్మి అంతా కూడా తెచ్చి అపోస్తలులను పాదాల దగ్గర పెట్టారు. వారండి మీరు సేవకి, మాకు అదే మహాభాగ్యం. అది చాలు మాకు కదా. చూడండి, ఎబ్రీ 6:10 ఒక మాట చూపిస్తున్నారు. చదవనమాట. ఎబ్రీలకు రాసిన పత్రిక 6:10 మాట. మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారము చేయించుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎందుకు నీ బాధ అంటారు? ప్రభు అన్యాయస్తుడు కాదు. ఆయన పిలుపు మీద నువ్వు సంఘానికి సేవకుడికి ఇస్తే నువ్వు చేసిన ఉపకారాన్ని, నువ్వు చేసిన ఉపచారం అంటే సేవను మర్చిపోవడానికి నీవు నేను అన్యాయస్తున్నావు, ప్రభు మటుకు కాదు. ఆ మాట మీరు గుర్తుపెట్టుకుంటే ధైర్యంగా ఇవ్వచ్చండి సంఘాలకు, సేవకులకు. ఎంతైనా మీరు ఇచ్చే కొద్ది వర్ధిల్లు కాదు తప్ప నష్టపోయేది, మీరు కష్టపడేది ఏముండదు. గుర్తుపెట్టుకున్న విషయాన్ని అలా వారి దేవుడికి కృతజ్ఞతలు, స్తుతులు మనం చెల్లించగలరు కదా. అలా సహాయం పొందిన వారు తమ ప్రార్థనలలో వారిని ప్రేమపూర్వకంగా జ్ఞాపకం చేసుకుంటూ మన గురించి ప్రార్థిస్తూ ఉంటారండి. గొప్ప విషయాన్ని మనం కోల్పోతున్నాం ఈనాడు మన జీవితాలలో. మన తోటి వారికి, సంఘానికి, సేవకులకు ఇవ్వక మన కొరకు ప్రార్థించే వారిని మనం మిస్ అయిపోతూ ఉన్నాం. కాపులుగా గుంపులుగా చేరిన కొరకు ప్రార్థించే వారిని నీవు కోల్పోతున్నావు. అంటే ఈనాడు నీవు ఇవ్వకనే ఇచ్చి చూడు, నువ్వు ప్రేమతో ఇచ్చి చూడు. వారి కృతజ్ఞతగా నీ కొరకు చేసే ప్రార్థనలో నీ జీవితం ఎంత వర్ధిల్లుతుందో. అక్కలేదు మీకు వర్ధిల్లటం, డెవలప్మెంట్ వద్దా ఇక్కడ? ఎవరు మేము ఫ్లరిష్ అవ్వట్లేదు అనుకుంటున్నామండి, మేము ఎక్కడ ఉన్నామో, ఎక్కడ ప్రారంభించామో అక్కడే ఉండాలనుకుంటున్నాం, మాకు ఇదే బాగుంది, చాలా బాగుంది అంటారా? కోరుకుంటారు అందరూ, నాకు తెలిసిన సంగతి కదా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, మా మాటకు వస్తే ప్రతి ఒక్కరు, ఇక్కడే కాదు ఎక్కడైనా ప్రారంభించిన దగ్గర ఆగిపోవాలని ఎవరు కోరుకోరు. అభివృద్ధి కోరుకుంటారు ప్రతి విషయంలో. ఆ అభివృద్ధి కలగాలి అంటే నీ కొరకు ప్రార్థించేవారు ఉండాలి. నీ కొరకు ప్రార్థించేవారు ఉండాలంటే వారు కృతజ్ఞతతో నీ కొరకు పని చేయాలంటే, కృతజ్ఞతతో నేను బట్టి వారు ప్రభువుకి స్తుతులు చెల్లించాలంటే నువ్వు వారికి ప్రేమతో ఇవ్వవలసింది. ఇవ్వాలి. కాకులు ఇచ్చేయండి కదా. ప్రేమతో తన ప్రజలకు ఇచ్చినటువంటి అర్పణలను, కానుకలను చూడండి, దేవుని హృదయాన్ని తృప్తిపరుస్తుంది. దేవుడు సంతోషపడతాడు మీ విషయంలో. మనం ఎలా ఉన్నామంటే దేవుడు మన విషయంలో సంతోషపడక్కర్లేదు, ఎవరు మన గురించి ప్రార్థన చేయక్కర్లేదు, మనల్ని బట్టి ఎవరు ప్రభువుకు స్తుతులు చెల్లించక్కర్లేదు, కృతజ్ఞతలు చెల్లించక్కర్లేదు. అంటే మనం ఇవ్వం కదా. దాని ఇండికేషన్ అదే, దాని అర్థం అదే. సేవకులుగా నేను ఎవరి ఇంటికన్నా దర్శించినప్పుడు వారిచ్చే అర్పణ, దాని విలువ నేను చెప్పను, కానీ ఆ అర్పణను ఎంత చిన్నదైనా వారి వరకు ప్రార్థించి రావడం మాకున్న రివాసం, మాకున్న అలవాటు. కదా. ఇక ముందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక అనే మాట తిమోతి పత్రికలో పౌలు చేత హెచ్చరించబడుతూ ఉంటుంది. 6:17 కదా. ధనం అస్థిరమైనది, అది కొంతకాలమే మన దగ్గర ఉంటుందండి, తర్వాత తరలిపోతుంది. కీర్తన 39:6 ఒక మాట, వారు ధనమును కూర్చున్నారు కానీ అది ఎవరికి చేజిక్కున్న వారికి తెలియదు ఉంటుంది అక్కడ. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి మనం? కీర్తన 39:6 వాళ్ళు ధనమును కూర్చుకున్నారు కానీ అది ఎవరికి చేజిక్కున్నా తెలియదు. మనం ఎవరికి పోతుందో తెలియదు. నువ్వెందుకు అంత కష్టపడతావు? ఎవరికి పోతుందో తెలియదు. నువ్వు అనుకుంటావు ఎంతో కష్టపడి కూడబెట్టి నీ కుమార్
కుమారుడికి ఇవ్వాలని, కుమారుడికి ఇచ్చాలని అనుకుంటావు, కానీ నీ కుమారుడు నిలుపుకుంటున్నాడా? వాడి వ్యసనాలను బట్టి అది ఎవరికి పెడుతుందో కూడా తెలియదు కదా. అది ఎంతో ఖర్చు పెట్టి మన కూతురి జీవితం వరకు వివాహ సమయంలో కొంత ఇస్తాం మనం. లేదంటే క్రైస్తవాల్లో కూడా ఈ ఆచారం పోవడం కదా. సరే కాసేపు అది పక్కన పెడితే ఇస్తాం మన కూతురి కోసం అన్నట్లు, మన కుమార్తె కోసం అన్నట్లు. అది ఎవరి చేతికి ఉంది? అక్కడికి వారికి కదా, లేదా అల్లుడి చేతికి. ఆయన ఎలా ఖర్చు పెడతాడు? అది ఎన్ని తోమలు పోతుంది కదా. కాబట్టి సక్రియలు అనే ధనము కలిగిన వారమే మనం ఉండాలి. ఆ ధనాన్ని సంపాదించుకోవాలండి. ఆ సక్రియలతోనే పరలోకంలోని కొరకు ధనము సమకూర్చుకోవాలి. నీకు మన ధనంతో సక్రియలు చేయాలి. ఏం చేసిందండి శూన్యగారు? ఏం చేసింది? అదే రాజుల గ్రంథంలో ఏం చేసింది? తన ధనంతో దైవజనుడైన ఎలీషా కొరకు ఒక గది కట్టించింది, ఒక రూమ్, అకామిడేషన్. ఏముంది దాంట్లో? చాలా విశేషం. మనం కుదిరితే ఎప్పుడైనా ధ్యానం చేత ప్రభుత్వమైతే మాంసము, ఇంకా పీట, వల్ల, ఇంకా దీపస్తంభము కదా. 3 చాలా విశేషమైన విషయాలు ఉంటాయి. కుదిరితే ఎప్పుడైనా ధ్యానం చేద్దాం వాటి మీద. మన ధనం సేవకు ఉపయోగపడాలి. ఇస్కరియోతు యూదా అపోస్తలుడే, పిలువబడిన వాడే, ఏర్పరచబడిన వాడే, ప్రభువు యొక్క ఖజానా మీద అధిపతిగా, ట్రెజరర్గా ఉన్నవాడు. ఏం చేశాడండి? అతని దగ్గర ఉన్న దురాశను బట్టి ప్రధాన యాజకుల దగ్గరకు వెళ్ళి, నేను ఆయన అప్పగిస్తే మీరు నాకు ఏమి ఇస్తారు? 30 విధానాలు ఇస్తాం, మంచిది, ఇదిగో ప్రభువుని ఇచ్చేస్తున్నారు. ఏమయ్యాడు అతనికి? అతని దురాశకు, ధనాపేక్షకు ఏమయ్యాడు కదా. అతను ఇప్పుడే కాదు, అంతకు ముందు ఆ వేదనలో మరియు ప్రభువు పాదాల దగ్గర ఆ అత్తని పగలగొట్టి ఆయన పాదాలను అభిషేకిస్తున్న సమయంలో కూడా ఏమన్నాడు? అంతకంటే దానిని అమ్మి ఆ వేదను పేదలకి చెప్పవచ్చు కదా. కానీ అది ఎందుకంటే అన్నమాట, పేదల మీద అంత శ్రద్ధగా, అంత గొప్ప ఔదార్యం కలిగిన వాడనే కాదు. ధనం మీద ఆశ వాడు. ధనం 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 మూలం మీద కదా. ధనం అనే మాయలో పరిగెడుతున్నది లోకం. పరిగెత్తని, మనకు సంబంధం లేదు. మన లోకం కాదుగా, ఆ లోకంలో మనకి సంబంధం లేదుగా. ప్రభు అన్నట్లు లోకం నుండి మనం వేరుపరచబడిన వారంగా. కానీ మరి మన యొక్క ధనం చుట్టూ పరిగెత్తడం, ఆ ధనం కొరకు ఇంకా మనడు కదా. గట్టిగా మాట్లాడితే ప్రభు ఆరాధనలు కూడా పక్కన పెట్టేస్తాం. అది ఏ వారమైనా ఇటు చూసుకున్నట్టు వెళ్దాం, ముందు ఇటు పని చూసుకుందాం, కొంత క్యాష్ చేసుకుందాం, తర్వాత సంఘానికి వెళదాం. మనం అలా ఏమో వస్తుంటే పర్వాలేదు, రాలేదు. చూడండి, కాకులు నీకు ప్రార్థించడం నేర్పుతున్నాయి. ప్రార్థించే కాకులు. రెండవది ఇచ్చే కాకులు, పోషించే కాకులు అండి. ప్రార్థించే కాకులు, పోషించే కాకులు. మూడవది సామెతలు 30:17. చూడండి, ముగించేస్తావు 5-10 నిమిషాలు. అక్కడ ఒక మాట చదవండి. సామెతలు 30:17లో చూస్తే అక్కడ పీకే కాకులు ఉంటాయి. లోయ కాకులు, పీకులు, పక్షరాజు పిల్లలు దానిని తినను. సరళమాట, తండ్రిని అపహసించి తల్లి మాట వినాలని వారి కన్నులు. లోయ కాకులు, పీకులు.
జీవిస్తూ ఉంటారు కదా. తల్లిదండ్రులు చక్కగా వారు ఎంతో శ్రమించి ఎంతో ఖర్చు చేసి ఎన్నో పర్యాయములు వారి సుఖాలను వారి సంతోషాలను పక్కన పెట్టి అన్ని సమకూర్చి ఏర్పాటు చేసి సిద్ధపరిచి వెళ్ళడం, స్కూళ్ళకు వెళ్ళమంటే, కాలేజీలకు వెళ్ళమంటే వెళ్ళడానికి ఏం చేస్తుంటారు? మొరాయిస్తూ మొండిగా ఉంటూ, ఒకవేళ వెళ్ళినట్లే ఉంటారు, కాలేజీకి వెళ్ళరు. మరి చక్కగా ఆదివారం మనం సంఘానికి వెళ్ళాలి కదా, మీరు వెళ్ళండి, ముందు మీరు ఆ సండే స్కూల్కి వెళ్ళండి, లేదా సమయంలో జరిగే బీబీఎస్కు మీరు వెళ్ళండి అంటే వెళ్ళరు. అవిధేయులైన పిల్లలు వారు కదా. తల్లిదండ్రుల మాటను లక్ష్య పెట్టని వారు, విధేయత చూపని వారు. కాబట్టి తల్లిదండ్రులను ఎన్నో రకాలుగా ఆ క్షోభకు మానసికంగా వారిని ఒక గొప్ప గాయానికి వారు కారకులవుతూ ఉంటారు. అటువంటి వారు గుర్తుపెట్టుకోవాలి ఈ మాటలు. ఆ మాటకు వస్తే ఆ చిన్నపిల్లలనే కదా నేనేది నాకు తల్లిదండ్రులు ఉన్న మనం అందరం కూడా మన తల్లిదండ్రులను గాయానికి, బాధకు గురి చేసే వారుగా ఉన్నట్లయితే ఈ మాటను చాలా గుర్తుపెట్టుకోవాలి మనం కదా. వయసు గతించిపోతున్నా సరే నాడు మనలో మార్పు లేదు. తల్లిదండ్రులను గౌరవించాలి సరే కదా. ఎలా ఉంటున్నాం? గౌరవించకపోయినా పర్వాలా, అదొక రకం. తిరిగి అవమానించేవారు ఏమండి కదా. అటువంటి వారు ఎంతటి విద్యావంతులైనా, ఎంతటి ఉన్నతంగా ఉన్నా దేవుని ఆశీర్వాదాలు వారికి ఉన్నవాడు. ఎందుకంటే వాక్యం చెబుతూ ఉంది, నీవు నీ తండ్రిని అపహసించి నీ తల్లి మాటలు వినకుండా ఉన్నావు కనుక నీ గత అంతే. ఎంత లోయ కాకులు పీగుతాయి కదా. అక్షరార్థంగా లోయ కాకులు పీకుతాయి అంటే దాని అర్థం నిజంగా కాకులు పీకుదంటేనే కాదు, కానీ ఆత్మీయంగా వారు ఒక తీరని శిక్షకు గురవుతూ ఉంటారు. అది మనం గమనించాలి. ఆత్మీయంగా మీరు తీరని శిక్షలో మీరు నిలవబడబోతుంటారు. అంటే ఎఫెసీ పత్రికలో మనకి పదే పలికిన మాట ఏంటి? 6వ అధ్యాయంలో, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు ఏమైనామంటాడు? విధేయులుగా ఉండండి. అంతే తప్ప మాట వినకుండా లేక వారిని అపహసిస్తూనో ఎదిరిస్తూనో ఉండమని కాదు కదా. మీ తల్లిదండ్రులకు విధేయులే ఉండండి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించు, అప్పుడు నీకు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఎలా ఉండాలి? నువ్వు ఎంత అనుభవించాలో అంత నీవు అనుభవించాకే లోకానికి వెళ్తావు. ప్రభు పిలుపుని అందుకుంటావు. అర్ధాంతరంగానో అర్ధాయుష్యంలోనూ కాదు. అంటే నా ఉద్దేశం అలా ప్రభు పిలుపు అందుకున్న వాళ్ళు అలా ఎలాగో బ్రతికారని చెప్పడం కాదు. కానీ నేను చెప్పదలుచుకున్న మాట, నీ తల్లిదండ్రులను నీవు గౌరవిస్తూ వారిని విధేయుడిగా నీవు బ్రతకగలిగితే ప్రభు నిన్ను దీర్ఘాయుష్మంతుడిగా చేస్తాడు కదా. అదే సామెతలో మాట, తండ్రిని కానీ తల్లిని కానీ దూషించే వారి దీపము అది ఏమవుతుంది? కటిక చీకటిలో ఆరిపోతుందని మాట ఉంటుంది. సామెతలు 20:20 చూసుకోండి మాట. నా బైబిల్లో దాన్ని అండర్లైన్ చేసుకుని ఉంటాను నేను. అది గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. ప్రొవర్బ్స్ 20:20 నాడు మీ తల్లిదండ్రులు మీరు ఏ స్థాయిలో ఉన్నా, ఏ వయసులో ఉన్నా, ఎంత మంచి పొజిషన్లో ఉన్నా, మీ తల్లిదండ్రులకు మీరు ఎలా విధేయులుగా ఉంటున్నారు, మీరు ఎంత మటుకు వారి యొక్క సంతోషానికి కారకులుగా ఉంటున్నారు. తల్లిదండ్రులకు లోబడిన పిల్లలు దేవుడికి లోబడతారంటే చాలా కష్టమే. అది నమ్మడానికి అసాధ్యం. ఎందుకంటే తల్లిదండ్రులకు లోబడితే అక్కడ తల్లిదండ్రులు వాళ్ళు నిజంగా భక్తి చేసే తల్లిదండ్రులు అయితే ప్రభు దగ్గరకు నడిపిస్తారు. ఇప్పుడు ఈ తల్లిదండ్రుల మాట నీవు వినకపోతే వారు చెప్పిన మాటను బట్టి నువ్వు ప్రభు దగ్గరికి ఎలా నడుస్తావు కదా. చూడండి, తల్లిదండ్రులు దేవుని వాక్య పరిధి దాటి కొన్ని సూచనలు, కొన్ని ఆజ్ఞలు వారికి ఇస్తూ ఉంటే వారికి అవసరం లేదన్నట్లుగా వారు లోపడుతూ ఉంటారు. చూస్తుంటారు ఎన్నో సంఘాలు తిరుగుతున్నప్పుడు తల్లిదండ్రులు
సంఘానికి వెళ్ళండి, పాస్టర్ గారు చెప్పారు కదా, లేదా పాస్టర్ అమ్మ చెప్పారు కదా, బీబీఎస్ కదా, వెళ్ళండి. మేము వెళ్ళాం మాకు అక్కర్లేదు. కొందరు చెప్తుంటారు తల్లిదండ్రులు, పాపం చెప్పినా కూడా వీళ్ళు లోపడరు కదా. తల్లి మాట విననొల్లని వారు, తండ్రి మాటను విననొల్లని వారు, తండ్రి మాటను అపహసించేవారు. గమనించుకోవాలి. నాడు కాకులు నేర్పుతుంది మనకు. మొదటిది ప్రార్థన, అంటే ప్రార్థించే కాకులు. రెండవది పోషించడం నేర్పుతున్న కాకులు, అంటే ఇవ్వడం నేర్పుతున్న కాకులు. మూడవది పీకే కాకులు కదా, నీకు గుణపాఠం నేర్పుతున్నాయి, ఒక హెచ్చరికను నీకు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రార్థించే కాకులు, పోషించే కాకులు, పీకే కాకులు. కళ్ళు పీకే కాకులు పీకుతాయి కదా. చూడండి, ఆ విషయాలు మనం అడగకూడదు కదా. కాకుల్లో కొన్ని చెడ్డ గుణాలు చూసాం, కొన్ని మంచి గుణాలు చూసాం, మనకిస్తున్న హెచ్చరికలు చూసాం. ఇప్పుడు మీకు మీరే మేరీజ్ చేసుకోండి, టాలీ చేసుకోండి, పోల్చుకోండి. కాకులు మరి ఎటువంటి కాకులుగా ఉన్నారు? ప్రార్థిస్తూ పోషిస్తూ ఉన్న కాకుల, లేక దానికి కూడా కొన్ని హేయమైన గుణాల చేత, బుద్ధి చేత, ఏమండి ఏంటి దానికి ఉన్న గుణాలు? దొంగ బుద్ధి, ఇంకా ఇటు అటు తిరిగే బుద్ధి, ఇంకా కుళ్ళిన వాటిని, మృతమైన వాటిని తినే బుద్ధి, కానీ కదా. రంగుకు చూస్తే నలుపు, నలుపు అనగా పాపం. చాలా ఉంది. కాకిలో నీవు ఏ లక్షణంతో నీవు కనబడుతూ ఉన్నావు? ఇటువంటి గుణాలతో పాటు ప్రార్థించే కాకులే చూసాము. వాటికి కలిగిన ప్రతి అవసరానికి పోషించే కాకుల్ని చూసాం. అంటే ఇవ్వటం నేర్పుతున్న కాకులు, తమ పొరుగు వారికి ఇవ్వటం, సంఘానికి ఇవ్వటం, సేవకునికి ఇవ్వటం నేర్పుతున్న కాకుల్ని మనం చూసాం. హెచ్చరిస్తున్న కాకుల్ని కూడా మనం చూసాము. పాఠం నేర్పుతున్న కాకులు, పీకే కాకులు. పీకే వాళ్ళకి ఎవరైనా అభిమానులు ఉన్నారేమో, ఆ పీకే కాదు, గుర్తుపెట్టుకోండి కదా. కనుక మీరు ఎటువంటి కాకులుగా మీరు ఉన్నారో ఈ కాకి కథలో నుండి మనం నేర్చుకున్నాం. కాకుల సంగతి విచారించే సూర్యుడి అని మన ప్రభు పలికిన మాటలో ఈ విషయాలను మనం ధ్యానించాం. ప్రభు అటు కృప మనకు చూపాడు. మీరు ఏ విషయాలను సంగ్రహించాలో, ఏ విషయాల్లో మిమ్మల్ని మీరు సరిచేసుకోవాలో మీకే విడిచిపెడుతూ నా ఈ మాటలను ముగిస్తున్నాను. ప్రార్థించుకుందాం. మా ప్రార్థనలు ఆలకించువాడా, మా ప్రియ పరలోకపు తండ్రి, అనంత జ్ఞానివై, నిరంతర స్తోత్రాలువై, సదా స్తుతింపబడుచున్నవాడా, మీ ఘననామమునకు స్తోత్రములు. విధనము నాయన, మీరు మమ్మల్ని ఉద్దేశించి ఇచ్చిన ఆత్మీయ వర్తమానమును బట్టి మీకే వందనాలు. మటుకు నాయన, కాకుల సంగతి విచారించి చూరుని అని మీరు మాకు సెలవిస్తూ, ఆ కాకుల విషయమై మేము కొంత లోతుగా అధ్యయనం చేయడానికి, మీ ఉద్దేశములను గైకొనడానికి మీరు మాకు ఇచ్చిన చొరవను బట్టి, సహాయం సమయమును బట్టి మీకే వందనాలు. మీరు ఏ విషయాలు అయితేనైనా మీరు మాకు నేర్పారు. వినిన మాటలనైనా మీ బిడ్డల హృదయములలో నిలిచి ఉండి, బిడ్డలనైనా వాటిని నెమరు వేసుకున్నట్టు మీరు సహాయం దయచేయండి. కాకులను పోలి మీరు ఇచ్చిన ఆ శ్రేష్టమైన విషయాలలో మేము నిలబడి ఉన్నామా, లేక కాకుల వలె హేయమైన విషయాలతో, అలవాట్లతో మేము తప్పిపోయి ఉన్నాము? మమ్మల్ని మేము సరిచేసుకున్నట్టు మీరు సహాయం దయచేయండి. ఆ రీతిగానైనా ప్రేమించే, పోషించే, ప్రార్థించే, పాఠం నేర్పే కాకులను మేము చూస్తున్నాం. ఆ కాకుల వలెనైనా మేము నిలవబడటం, ఒకనాడునైనా
కాకి వలె ఉన్నప్పటికీ మా గుణ లక్షణములను బట్టి ఆ గుమ్మ వలె భావులమైన మేము మారబడి మీతో మీ రాకడలో ఎత్తబడటకు మీరు సహాయం దయచేయండి. మరి నేను బిడ్డలందరినీ మీ నమ్మకమైన హస్తానికి విడిచిపెడుతూ ప్రభు యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.